Hello friends, welcome to VMR Logics Ssc Gd Success Classes lo daily vocab day 9. So, first question, synonym. Vigilant. Vigilant. Telugulo arthamu jagurukata. Okay, I just changed the color. Jagurukata. ఇప్పుడు మీరు చెప్పండి జాగరూకత నేను తెలుగులో ఇచ్చేసాను కదా, మరి ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? జాగరూకత. దీని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ఇప్పుడు విజిలెంట్ అంటే మీనింగ్ జాగరూకత అని చెప్పేశాను. జాగ్రత్తగా ఉండటం అంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది ఆప్షన్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ అలర్ట్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? అలర్ట్. అలర్ట్. కేర్లెస్ అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం అంటే జాగ్రత్త లేకపోవటం. అంటే ఒకవేళ విజిలెంట్కి యాంటనిమ్ అంటే వ్యతిరేక పదాన్ని ఇవ్వండి అంటే మనము వి వుడ్ హ్యావ్ టేకెన్ కేర్లెస్. కానీ మనకు కావాల్సింది ఏంటి? సినోనిమ్ కదా, అందుకే అలర్ట్ తీసుకుంటాం. సో ఈ మిగతా వాటికి అర్థాలు చూసేద్దాం. కేర్లెస్ అంటే నిర్లక్ష్యం. పెయిన్ఫుల్. పెయిన్ఫుల్ అంటే అర్థం ఏంటండి? బాధగా ఉండటం. బాధగా ఉండటం. బాధగా ఉండటం లేదా ట్రబుల్సమ్ అని కూడా మనం అనుకోవచ్చు. ట్రబుల్సమ్ అంటే పెయిన్ఫుల్. ఇలా కూడా దీనికి మనం సినోనిమ్గా తీసుకోవచ్చు. నా హాస్పిటబుల్. హాస్పిటబుల్ అంటే తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే ఆతిథ్యం. నా ఆతిథ్యం అంటే అర్థం ఏంటనమాట? మనకు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదా మనం ఎవరితోనైనా ఉన్నప్పుడు కానీ వాళ్ళతో మనం చాలా ఫ్రెండ్లీగా ఉండటం అండ్ కైండ్గా అంటే వాళ్ళతో మనం చాలా దయగా ఉండటం, వాళ్ళని ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం. అంటే ఇప్పుడు మన హాస్పిటబుల్కి ఇంగ్లీష్లో చూసుకోవాలంటే అమికబుల్ అని కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్లీ అని కూడా మనం తీసుకోవచ్చు. కైండ్ టు విజిటర్స్, కైండ్ టు పీపుల్ అని కూడా మనం తీసుకోవచ్చు. బట్ మన ఆన్సర్ ఏంటండి ఇక్కడ? అలర్ట్. నౌ క్వశ్చన్ నెంబర్ 2 యాంటోనిమ్ కదా. నౌ డల్. దీనికి అసలు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు కదా, చాలా సింపుల్. సో ఒక్కొక్కసారి మనకు ఎస్ఎస్సి జీడీలో ఇలా సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. డల్. సో డల్కి మనకు యాంటోనిమ్ కావాలి కదా. సో యాంటోనిమ్ ఏమవుతుంది? బ్రైట్. డల్ అంటే డిమ్గా ఉండటం అంటే కాంతివంతంగా లేకపోవటం, చీకటిగా ఉండటం, ఇలా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. సో డల్ అంటే చీకటిగా ఉండటం, కాంతివంతంగా లేకపోవటం ఎట్సెట్రా. సో దానికి ఆపోజిట్ ఏంటి? ప్రకాశవంతంగా ఉండటం. కాబట్టి డల్కి ఆపోజిట్ ఏమవుతుంది? బ్రైట్. ఇక మిగిలిన వాటిని చూసిద్దాం. క్లెవర్. యు నో దట్ క్లెవర్ తెలివివంతులు, తెలివైన వారు. హార్మనీ. హార్మనీ అంటే ఏంటంటే అర్థము మనకి ఎలాంటి ఇప్పుడు దెర్ షుడ్ బి హార్మనీ అమాంగ్ ద పీపుల్ అన్నాం అనుకోండి. అంటే ఎలాంటి అరమరకలు లేకుండా, గొడవలు లేకుండా, సామరస్యంగా అని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక రకంగా ఎలా అంటే సామరస్యంగా అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్మోరల్ అంటే నైతికత లేకపోవటం అంటే అనైతికత. తెలుగులో చెప్పాలంటే అనైతికత. అనైతికత అంటే మారల్స్ లేకపోవటం, నైతికత్వం లేకపోవటం అంటే విలువలు లేకపోవటం అన్నమాట. ఇమ్మోరల్. ఓకేనా? నా క్వశ్చన్ నెంబర్ 3 ఎనాలజీ. నా చూద్దామండి. ఇక్కడ ఎనాలజీకి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. మూవీ డైరెక్టర్ అంటే మూవీని తయారు చేసేటప్పుడు దర్శకుడు అంటాం. దర్శకుడు అంటే అర్థం ఏంటండి? ఆ చిత్రం అంటే ఆ సినిమా ఎట్లా రావాలి అని ఆ సినిమాని రూపొందించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ మూవీ డైరెక్టర్. ఇప్పుడు మీరే చెప్పండి. డిసీజ్ డాక్టర్, లిరిక్స్ సింగర్, డ్రామా ప్లేరిట్, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్. వీటి మీనింగ్స్ చెప్తాను చూడండి. డిసీజ్ ఉంది. డిసీజ్ వచ్చినప్పుడు తగ్గించేవాడు డాక్టర్. సో డిసీజ్ అనేది రోగం, రోగాన్ని తగ్గించేవాడు వైద్యుడు. కానీ ఇక్కడ ఏంటి? మూవీని తయారు చేసేవాడు దర్శకుడు. అంటే తయారు చేసేది కావాలి, కానీ డిసీజ్ని డాక్టర్ తయారు చేయడు కదండి. డిసీజ్ వస్తే డాక్టర్ తగ్గిస్తాడు. కాబట్టి దీనికి అది ఏంటంటే కంప్లీట్గా ఆపోజిట్లో ఉంది ఇది. సో దిస్ ఇస్ రూల్డ్ అవుట్. నెక్స్ట్ చూద్దాం. లిరిక్స్. లిరిక్స్ అంటే గేయము, పాటలు. సో పాటలు వేరే వాళ్ళు రాస్తే గాయకుడు పాడతాడు. అంటే సాంగ్ని ఇతను సింగ్ చేస్తాడు. సో
సో లిరిక్స్ అంటే అర్థం ఏంటి? పాటల యొక్క పదాలు అనమాట, అంటే పాటలు రాయటం అనమాట. కాబట్టి పాటలు రాసే వ్యక్తిని, లిరిక్స్ని ఎవరు రాస్తారు? లిరిసిస్ట్, అంటే గేయ రచయిత, గేయ రచయిత, లిరిసిస్ట్. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి? సింగర్ అని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా రూల్ అవుట్ అయిపోయింది. థర్డ్ వన్ చూడండి, డ్రామా ప్లేరిట్. ప్లేరిట్ అంటే నాటకాలు రాసేటువంటి వ్యక్తి, అంటే నాటక రచయిత. కాబట్టి డ్రామాని ఎవరు తయారు చేస్తారు? నాటక రచయిత. నాటకాన్ని ఎవరు తయారు చేస్తారు? నాటక రచయిత. కాబట్టి దిస్ ఈస్ అబ్సల్యూట్లీ అవర్ ఆన్సర్. ఇక మిగిలిన రెండు ఏంటంటే సినోనిమ్స్. ఎటర్నల్ అన్నా ఎవర్ లాస్టింగ్ అన్నా ఒకటి, అంటే నిరంతరమైన, అంటే దానికి అసలు చావు అనేది లేదు, ఎప్పటికీ ఉండేది, శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్. క్లియర్ కదా? వెల్, నా క్వశ్చన్ నెంబర్ 4, ఇట్ ఈస్ ఇడియం. నౌ ఎ థార్న్ ఇన్ ఫ్లెష్. థార్న్ ఇన్ ఫ్లెష్. మీకు తెలుగులో ఒక జాతీయం గుర్తుందా అండి? చెప్పులోని రాయి అంటాము. డూ యు రిమెంబర్ దిస్? ఇది ఒక జాతీయం కదా, చెప్పులోని రాయి అంటాం. అంటే ఇప్పుడు మనకి మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, మన చెప్పులో ఒక రాయి ఉంది, ఆ రాయి మన పాదానికి గుచ్చుకుంటూ ఉంటుంది. అంటే మనం నడిచినంతసేపు మనకు ఆ పాదానికి ఆ చెప్పులో ఉన్నటువంటి రాయి గుచ్చుకుంటూ ఉంటుంది. అంటే అది మనకు బాధ పెడుతూనే ఉంటుంది కదా. సో మనం నడుస్తున్నంతసేపు బాధ పెడుతూనే ఉంటుంది, అంటే ఇట్ ఈస్ వాట్? కంటిన్యూయల్ ట్రబుల్. అలాగే థార్న్ ఇన్ ఫ్లెష్ అంటే కూడా సేమ్ మీనింగ్. మన తెలుగులో ఎలాగైతే చెప్పులోని రాయి అన్న జాతీయాన్ని వాడుకుంటామో, ఇక్కడ ఇంగ్లీష్లో థార్న్ ఇన్ ఫ్లెష్ అంటాం. కాబట్టి ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కంటిన్యూయల్ ట్రబుల్. కంటిన్యూయల్ ట్రబుల్ అంటే మన ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. మన ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. నౌ ద లాస్ట్ క్వశ్చన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి, వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఇక్కడ నేను మీకు ఒక చిన్న రూట్ వర్డ్ చెప్తానండి, ఆమ్ని. ఆమ్ని అంటే అర్థం ఏంటనమాట? ఆల్ అనే తీసుకోవచ్చు, ఎవ్రీ అని తీసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ, ఈ మీనింగ్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. ఆల్ అని వాడుకోవచ్చు, ఎవ్రీ అని వాడుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ అని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి, వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అంటే సర్వశక్తివంతుడు, సర్వశక్తిమంతుడు. ఓకే, ఇప్పుడు ఈ సర్వశక్తిమంతుడు ఎవరు అంటే అందరూ కూడా ఏమంటారు? మేడం, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అంటారు. సరేనండి. సో మన ప్రస్తుతానికి ఇక్కడ మనకి గాడ్ అని కాకుండా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి కదా. ఇచ్చినవి చూడండి, ఆమ్నీ ప్రెసెంట్, ఆమ్నిషియంట్, ఆమ్నివోరస్, ఆమ్నిపొటెంట్. సో ఈ నాలుగు కూడా చూడండి, ఆమ్ని 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 అని ఉంది. కాబట్టి ఆల్ పవర్ఫుల్ లేదా ద వన్ హూ హ్యాస్ ఎవ్రీ పవర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వర్డ్ చూద్దాం. ఆమ్నిసెంట్ అంటున్నాడు, ఆమ్నిసెంట్ అంటున్నాడు. నా ఇక్కడ చూడండి, సైన్స్, SCIENCE, సైన్స్. ఓకే, ఐ జస్ట్ చేంజ్ ద కలర్, ఇది కొంచెం డల్గా పడుతుంది. ఇప్పుడు చూడండి, SCIENCE, సైన్స్. ఎస్, సైన్స్ అంటే అర్థం ఏంటండి? మీరు చెప్పండి, సైన్స్ అంటే అర్థం ఏంటండి? జ్ఞానం. ఇది ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట, జ్ఞానం. కాబట్టి ఆమ్ని, ఇప్పుడు చూడండి, ఆమ్నిషియంట్ అంటున్నాం. ఆమ్నిషియంట్ అంటే సర్వజ్ఞాని, అంతయు తెలిసినటువంటి వాడు, సర్వము తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞాని అర్థం. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నౌ ప్రజెంట్ అంటున్నాడు. ప్రజెంట్ అంటే అర్థం ఏంటి? ఉండటం, ఉండటం, ప్రకటితం అవ్వటం. కాబట్టి ఆమ్ని ప్రజెంట్ అంటే సర్వ ప్రదేశాలలోనూ ఉండటం, సర్వ ప్రదేశాలలోనూ ఉండటం, ప్రతి చోట ఉండటం. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నౌ వోరస్. వోరస్ అంటే అర్థం ఏంటి? వోర్ అంటే అర్థం ఏంటండి? తినటం, ఈట్, ఈట్. నౌ ఆమ్నివోరస్. ఆమ్నివోరస్ అంటే అర్థం ఏంటి? సర్వము తినటం, అంటే వెజిటేరియన్ ఫుడ్ అయినా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా ఏదైనా తినటం. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. పొటెన్సీ అంటే స్ట్రెంగ్త్. పొటెన్సీ అంటే అర్థం ఏంటండి? స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్, RENGTH, స్ట్రెంగ్త్. పొటెన్సీ అంటే స్ట్రెంగ్త్. కాబట్టి ఆమ్నిపొటెంట్ అంటే సర్వ శక్తిని కలిగినటువంటి వాడు, అంటే సర్వశక్తిని కలిగినటువంటి వాడు, ఆల్ పవర్ఫుల్. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ హియర్? అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ D.
So here we complete day 9 vocab. So let us meet in day 10. Until then, take care of yourselves. Be with VMR Logics for your sure success. Bye-bye.